ఈ అమ్మాయికి కొన్ని మాయాశక్తులు ఉంటాయి, వీటి ద్వారా వైద్యం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమె క్యాబ్ అనుకుని కోటీశ్వరుల కారు ఎక్కుతుంది. అప్పుడు డ్రైవర్ తన బాస్ తీసుకురమ్మని చెప్పిన వ్యక్తి ఈమెనే అనుకుని ఈ అమ్మాయిని కోటీశ్వరుడు ఇంటికి తీసుకువస్తాడు. ఇంతలో బామ్మ ఊపిరి ఆగిపోవడం ఈ అమ్మాయి గమనిస్తుంది. దీనితో ఈ అమ్మాయి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న డాక్టర్ ఈమె చేసే వైద్యం సరికాదని చెప్తాడు. అప్పుడు ఈ కోటీశ్వరుడు అందరూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి అని చెప్తాడు. అయితే ఇతడి సోదరి కూడా ఈ కుర్రాడిని వైద్యం సరిగ్గా చేయించట్లే అని, తమ బామ్మ తిరిగి బ్రతకాలని ఇతడికి లేదు అని అనుకుంటుంది. అయితే బామ్మ వారం రోజులుగా కోమాలో ఉంటుంది. బామ్మను నయం చేయలేకపోయారని ఇతడికి డాక్టర్ల మీద నమ్మకం పోతుంది. ఇంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి మనం తీసుకువచ్చిన అమ్మాయి డాక్టర్ కాదు అని చెప్తాడు. దీనితో ఈ కుర్రాడు వెంటనే ఆ అమ్మాయిని ఆపడానికి పరిగెడతాడు. అయితే ఈమె అప్పటికే బామ్మను బ్రతికించేస్తుంది. అప్పుడు అసిస్టెంట్ ఈమెకి క్షమాపణ చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి నేను అసలు డాక్టర్ను కాదు అని చెప్తుంది. అలాగే రాంగ్ కారు ఎక్కడం వలన ఇక్కడికి వచ్చా అని, కాకపోతే నాకు కొంచెం వైద్యం వచ్చు అందుకే నయం చేశానని చెప్తుంది. అలాగే కొన్ని మందులు రాసి ఇచ్చి అవి వాడితే బామ్మ ఇంకో 20 సంవత్సరాలు బ్రతుకుతుంది అని చెప్తుంది. అప్పుడు కోటీశ్వరుడు ఈ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పి చెక్కు ఇస్తాడు. అలాగే రేపు మా ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతుంది, నువ్వు కూడా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. ఇలాంటి స్టోరీలు రోజూ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.